కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా ఐటీఐలు మార్చాలన్న సీఎం, సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశం. హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. భవిష్యత్ బీఆర్ఎస్దే అన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కామెంట్. ఈ నెల 26న జనసేనలోకి బాలినేని, సామినేని, కిలారి రోసయ్య. పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న 3 నేతలు. మరికొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరే అవకాశం. సూర్యాపేట జిల్లా కోదాడలో రైతుల ఆందోళన. తమకు రుణమాఫీ కాలేదని నిరసన. చైర్మన్, సీఈఓ మధ్య సమన్వయ లోపంతో అన్యాయం జరిగిందని ఆవేదన. ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ హెచ్ సక్సెస్. విజయవంతంగా 3వ బోటును బయటకు తీసిన ఇంజనీర్లు. 2 వారాలుగా కొనసాగిన బోటు వెలికితీత ప్రక్రియ. 4వ బోటు ఉందన్న అనుమానాలపై రేపు అధికారుల తనిఖీలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఎక్సైజ్ అధికారుల దాడులు. ఐఐటి విద్యార్థి పవన్తో పాటు ఐటీ ఉద్యోగి అరెస్ట్. పీజీ హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్మకాలు. జమ్మూ కాశ్మీర్ షికారీలో భద్రత పెంపు. టెర్రరిస్టులు ఉన్నారు అనే సమాచారంతో అప్రమత్తమైన ఆర్మీ. డాగ్ స్క్వాడ్తో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఫోర్సెస్.